హలో ఆస్పిరెంట్స్, పాలిటీ పీవైక్యూ అనాలిసిస్ సిరీస్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ఆర్టికల్ అనేది లెస్ దెన్ 14 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్లోని ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది అని అడిగారు. ఇది డిలీట్ చేశారు, ఎందుకో కూడా చెప్దాము. ఫస్ట్ మనం ఆర్టికల్ 40 చూద్దాం. అది లోకల్ పంచాయత్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 45 అనేది ఒరిజినల్గా అయితే లెస్ దెన్ 14 ఇయర్స్ ఏజ్ ఉన్న చిల్డ్రన్కి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, కానీ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చాక ఆర్టికల్ 21A అంటే ఫండమెంటల్ రైట్ తీసుకొని వచ్చి ఇది ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ అనేది ఫండమెంటల్ రైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆర్టికల్ 45 ఈజ్ టాకింగ్ అబౌట్ లెస్ దెన్ 6 ఇయర్స్ ఏజ్ ఉన్న చిల్డ్రన్కి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేసి. ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళ డెవలప్మెంట్ గురించి. ఆర్టికల్ 48 అనేది ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ గురించి బాగా మోడర్నైజ్ చేయాలని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐ థింక్ ఇంకేం లేవు, అవన్నీ ఎకానమీకి సంబంధించినవి. నెక్స్ట్ పేపర్ చూద్దాము. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది ఉంది. దాంట్లో లాస్ట్ టైం జరిగిన ఫైనల్ కీ అనమాట అది. దీంట్లో పాలిటీ క్వశ్చన్స్ ఏమున్నాయంటే చూడండి, 36th క్వశ్చన్, న్యూ మ్యాగ్నా కార్టా అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఎవరు అంటారు అని చెప్పించు. ఇది కూడా డిపిఎస్పికి సంబంధించిన క్వశ్చనే. సో ఎంవై పైలీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని అంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటారు. సో కొన్ని ఆర్టికల్స్ ఇవి అట్లా ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1986లో తీసుకుని వచ్చారు. ఈ యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఆర్టికల్ 326 అనమాట. దాన్ని మనం రైట్ టు ఓట్ అని కూడా అంటాం. అంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఎవరైతే 18 ఇయర్స్ ఏజ్ దాటి ఉంటారో అండ్ ఈ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు రైట్ టు ఓట్ చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 325 ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తిని కూడా వాళ్ళ యొక్క సెక్స్ కానీ వాళ్ళ యొక్క రేస్ రిలీజన్ బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓటింగ్కి ఎలక్టరల్ రోల్లో వాళ్ళ పేరు ఉండాలి, డిస్క్రిమినేట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 325(4) అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలని చెప్తున్నారు. ఆర్టికల్ 320 అనేది ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇట్లా మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, సో అది కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి పార్లమెంట్లోని లైక్ ఎవరెవరు ఉంటారని లైక్ ఏం అడిగారంటే ఎవరు నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ప్రెసిడెంట్. సో మనకి పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, దాంట్లో మెంబర్ కాకపోయినా ప్రెసిడెంట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ బికాస్ అతని సిగ్నేచర్ లేకుండా ఏ బిల్లు కూడా యాక్ట్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ మనకి ఆల్ ఇండియా సర్వీస్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, ఆ సర్వీసెస్ క్రియేట్ చేయాలంటే రాజ్యసభకు ఉంటుంది. అట్లాగే మనకి మనీ బిల్స్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఇవన్నీ కూడా లోక్సభకు ఉన్న అధికారాలు, స్పెషల్ పవర్స్ అనమాట. అంటే మనం ఫంక్షన్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ కూడా మనం తెలుసుకోవాలి. సో అది కూడా రాసి పెట్టుకోండి.